అంతర్జాతీయంగా పశ్చిమాసియా దేశాల్లో ఎటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి మనం చూస్తున్నాం. అక్కడ ప్రజలు చిక్కుకుపోయారు. మిగతా దేశాలు ఆ దేశాలకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. ఏదైతే ఇరాను టెక్నిక్ వాడింది, చిన్న చిన్న 16-17 లక్షలు ఉపయోగించి ఒక డ్రోన్లతో వాళ్ళని అటాక్ చేస్తే వాళ్ళు ఆ డ్రోన్లు కూల్చివేయడానికి 30 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇది కేవలం 17 లక్షల డ్రోన్ని వాళ్ళు కోల్చాలంటే 30 కోట్ల టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. ఈ చిన్న చిట్కాతో ఇరాను అమెరికాని భయపెట్టిస్తోందని కూడా కొన్ని హల్చల్ అవుతున్నాయి. ఆ హల్చల్కి సంబంధించి ఇక్కడ వార్త ఒకటి వచ్చింది. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు, ఇరాన్ పెద్దాడులతో పశ్చిమాసియా అట్టడుగుతున్న వేళ మరో కీలక ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి చేసింది. యుద్ధ నౌక మీద శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో అటాక్, సముద్రంలో మునిగిన నౌక. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇటువైపు వచ్చింది. శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో అటాక్ చేసిందంటే సముద్ర గర్భం నుంచి కూడా. నౌకలోని 141 మందికి పైగా సిబ్బంది గల్లంతు, 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం. పలువురు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి. విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు యుద్ధ నౌక వెళ్తుండగా ఘటన. మొన్న రీసెంట్గా ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆ హాజరయ్యి ద్రౌపది ముర్ము గారి ఎదురుగా కొన్ని యుద్ధ నౌకలు వచ్చే విన్యాసాలు ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో భాగంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుండగా వాళ్ళని పసిగట్టి, వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టి ఇజ్రాయెల్ అమెరికా ఆ నౌకని ముంచేశాయి. తామే దాడి చేశామని అమెరికా రక్షణ మంత్రి. ఇరాన్ రహస్య అణుకేంద్రం కూడా ధ్వంసం చేశారు. టర్కీపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి. అసలు టర్కీ దీని మిత్రదేశమేగా, దాని మీద కూడా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి చేసింది. అడ్డుకున్న నాటో. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి, 50 మంది మృతి. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 1045 మంది మృతి. ఇరాన్ వెల్లడి. యుద్ధం తొలి 2 రోజుల్లోనే 650 మంది అమెరికా సైనికుల్ని హతమార్చామని ఇటువైపు ఐఆర్జీసీ అంటే ఇరాన్ సంబంధించింది ప్రకటించింది. ఒకరికొకరు మేము ఎంతమంది చంపాం, మేము ఆ రాకెట్ కూల్చాం, ఈ రాకెట్ కూల్చామంటున్నారు. సో ఇది ప్రపంచ యుద్ధానికి దారితీయక ముందే చర్చోపచర్చలు జరిగి శాంతింపజేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం. చూద్దాం మరి. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. నిన్న ఇరాన్ ఇంకొక రకమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఖచ్చితంగా ఎవరు సుప్రీం కమాండర్ అయినా వాడిని లేపేస్తామని చెప్పింది. సో యుద్ధం ఇంకా తీవ్రరూపం దాల్చే ఇది ఉంది. బట్ మీ తాలూకా బంధువులు ఎవరుంటే వాళ్ళందరూ ఇమీడియట్గా భారత్ రప్పించే ప్రయత్నాలు చేయండి. భారత ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తోంది. నమస్తే.